నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈనాటి సుఖీభవలో మధుమేహులు పాదాలు జరభద్రం, తరచూ తిమ్మిళ్లు పట్టడం ఏదైనా జబ్బా, బరువును తగ్గించే సర్జరీలు, అపోహలు, తల్లిపాలతో పిల్లలకు ఎక్కువ తెలివి, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. పదేళ్లకు మించి మధుమేహం ఉన్నప్పుడు దాని ప్రభావం మన శరీరంలోని అన్ని అవయవాలపైన కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా షుగర్ జబ్బు దాడికి నాడీ వ్యవస్థ కుదేలైపోతూ ఉంటుంది. దీంతో స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. మధుమేహం మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ప్రధానంగా కాళ్లలో నాడులు దెబ్బతిని పాదాలకు సమస్యలు పెరుగుతాయి. పాదాలకు దెబ్బలు, గాయాలు తగిలినా తెలియకపోవడంతో సమస్యలు బాగా ముదిరిపోతూ ఉంటాయి. పుండ్లు పడి అవి ఎంతకీ మానకుండా వేధిస్తూ ఉంటాయి. చివరికి ఒక్కోసారి కాళ్లను సైతం తొలగించాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మధుమేహులు పాదాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పదేళ్లకు మించి షుగర్ జబ్బు ఉన్నప్పుడు సహజంగానే దాని ప్రభావం మన శరీరంలోని అన్ని అవయవాలపైన ఉంటుంది. షుగర్ దాడికి ముఖ్యంగా మనలోని నాడీ వ్యవస్థ రోజురోజుకి కుదేలైపోతుంటుంది. అన్నింటికీ మించి కాళ్లలోని నాడులు దెబ్బతినిపోతాయి. నరాల మీద ఉండే మైలిన్ అనే పూత తగ్గిపోవడంతో పాటు నరం లోపల సంకేతాలను అటూ ఇటూ చేరవేసే యాక్సోప్లాజం అనే పదార్థం బాగా తగ్గిపోతుంది. దీనికి తోడు రక్తనాళాలు కూడా దెబ్బతినిపోతాయి. ఫలితంగా స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. దీంతో కాళ్లకు దెబ్బ తగిలినా, కాళ్ల మీద పుండు పడినా మధుమేహులకు నొప్పి, బాధ సరిగ్గా తెలియవు. షుగర్ కంట్రోల్లో లేదు చాలా రోజులు బట్టి ఉంటే ఆ హై అన్కంట్రోల్డ్ స్టేటస్ వ్యాధి నిరోధక శక్తిని కూలుస్తుంది, తగ్గిస్తుంది. తద్వారా వీళ్ళు ఇన్ఫెక్షన్స్కి వచ్చే అవకాశాలు ఉండడం ఒకటైతే, రెండవది కంటిన్యూస్గా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల కాళ్ళకు సంబంధించిన నరాల మీద ఎఫెక్ట్ పడి స్పర్శ జ్ఞానం కోల్పోయి వాళ్ళలోని వెంటనే ఏమైనా గుచ్చుకున్నా తెలియకపోవడం ఒకటి. దీన్ని న్యూరోపతి అంటారు. దానికన్నా ముందు ఈ న్యూరోపతి వల్లని కాళ్ళ కింద పాదాలలోని ఆనెల్లా డెవలప్ అవడము, చర్మం అంతా చాలా థిక్గా అయిపోవడము, అదే పద్ధతిలో పాదరక్షలు లేకుండా నడవడం వల్ల ఆ ఏరియాలోనేమో కురుపులా రావడము, పుండ్లు అవ్వడము, పుండ్లు చిన్నవై పెద్దవై చాలా పెద్దవై కాలంతా కొన్నిసార్లు ప్రమాదకర స్థితిలోకి వచ్చే పరిస్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ డయాబెటిక్ ఫుట్ అంటే పాదాల మీద ఏమైనా ప్రాబ్లం, అది చిన్న పుండు కానివ్వండి, పుండు నుంచి ఇన్ఫెక్షన్, ఇవన్నీ డయాబెటిక్ ఫుట్. మధుమేహం మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతినిపోవడంతో కాళ్లకు, పాదాలకు స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. ఈ దశలో రోగులు తమ సమస్యను రకరకాలుగా వర్ణిస్తుంటారు. దూది మీద నడుస్తున్నట్టుందని, ఇసుక మీద నడుస్తున్నట్టుందని, గాజు పెంకుల మీద నడుస్తున్నట్టుందని, రాత్రిపూట నిద్రలో కాళ్లు మంటలు పెడుతున్నాయని, గుండు సూదులు గుచ్చినట్లు ఉంటోందని, తిమ్మిర్లు పడుతున్నాయని, చీమలు పాకుతున్నట్లుగా ఉంటోందని చెబుతుంటారు. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లో డయాబెటీస్ తెలిసేసరికి వాళ్ళకి చాలా రోజులుగా షుగర్ ఉండొచ్చు. సో కొత్తగా డయాగ్నోస్ అయిన డయాబెటిక్ పేషెంట్ కూడా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్ను నుంచి కాలు దాకా వాళ్ళ పరిస్థితి, అవయవాల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పించుకోవడం ఇంపార్టెంట్, చూపించుకోవడం. అందులో అతి ముఖ్యంగా పాదాల్లో వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. కాళ్ళు ఎట్లా ఉన్నాయి, చర్మంలో ఏమైనా కట్స్ ఉన్నాయా, పాదాల దగ్గర క్రాక్స్ ఉన్నాయా, లేకపోతే పైన చర్మం మీద కట్స్ ఉన్నాయా చూసుకోవడము. అలాగే ఆనెలు లాంటివి ఏమైనా ఉన్నాయా, కాళ్ళ పాదాల కింద ఆనెలు ఉన్నాయా, లేకపోతే కాళ్ళ వేళ్ల మధ్యలో కట్స్ ఉన్నాయా, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నదా, ఇవన్నీ చూసుకోవడం ఒకటైతే, కాళ్ళలో స్పర్శ జ్ఞానాన్ని డాక్టర్ గారు పరీక్షిస్తారు. అది మామూలుగా ఫైన్ టచ్ అంటారు, అంటే చిన్న దూది టచ్ చేస్తే తెలుస్తుందా లేదా. మళ్ళీ క్రూడ్ టచ్ అంటారు. అలాగే చిన్న ఫిలమెంట్తో టెస్ట్ చేస్తారు పాదాల టచ్ సెన్సేషన్ ఎట్లా ఉందని. అలాగే ఒక ట్యూనింగ్ ఫోక్తో వైబ్రేషన్ సెన్సేషన్ చూస్తారు. ఇవన్నీ కూడా కాళ్ళకు సంబంధించిన నరాలు ఎట్లా పనిచేస్తున్నాయని చెప్పే పరికరాలు, ఆ పరీక్షలు అవి చేయించుకోవడము బేసిక్గా డాక్టర్ గారు చేస్తారు. దాని పెద్ద ఖర్చు ఏమి ఉండదు. కన్సల్టేషన్లో అప్పుడే పరీక్ష చేస్తారు. అలాగే కాళ్ళకు సంబంధించిన రక్త ప్రసరణ ఎట్లా ఉందని కూడా డాక్టర్ గారు పరీక్ష చేసి చెప్తారు. కాళ్ళకు సంబంధించిన రక్త ప్రసరణలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే
మరి ఒకటే దగ్గర ఉందా, అంతా ఉందా, మందుల ద్వారా ఆ బ్లాక్ని క్లియర్ చేయొచ్చా, లేకపోతే వేరే సర్జరీ లేదా ఎంజియోప్లాస్టీ అట్లాంటివి ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా అని డాక్టర్ల టీం అంతా నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కాళ్ళల్లో కానీ పుండొచ్చి ఇన్ఫెక్షన్ అయ్యి కాలంతా వాచి జ్వరం అట్లా వచ్చింది అంటే మాత్రం వెంటనే మీకు సంబంధించిన డయాబెటీస్ డాక్టర్ని కలవడం, ప్లస్ ఆ డాక్టర్ గారు సజెస్ట్ చేసిన సర్జన్ ఇద్దరు పర్యవేక్షణలో ఆ ట్రీట్మెంట్ జరగడం చాలా ఇంపార్టెంట్. మధుమేహం మూలంగా పాదాలు దెబ్బతినే విషయాన్ని కొన్ని ప్రత్యేక పరీక్షల సాయంతో ముందుగానే గుర్తించవచ్చు. డాప్లర్ అనే పరీక్ష సాయంతో చీలమండలు, మోచేతి వద్ద రక్తపోటు ఎలా ఉన్నది తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. చేతుల్లోని రక్తపోటు కంటే కాళ్లలోని రక్తపోటు తక్కువగా ఉంటున్నట్లయితే దాన్ని అనుమానిత సంకేతంగా తీసుకోవాలి. తరచూ డాప్లర్ పరీక్ష చేయించుకుంటూ ఉంటే కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదాన్ని సుమారు 5 నుంచి 10 ఏళ్ల ముందే పసిగట్టి తగిన నివారణ చర్యలు తీసుకోవచ్చు. డయాబెటిక్ ఫుట్ కన్ఫర్మ్ అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ ఫస్ట్ డాక్టర్ గారు చూస్తారు, ఈ పాదం ఎక్కడుంది, ఇది హై రిస్క్ ఫుట్లో ఉందా, అంటే నరాల మీద ఇఫెక్ట్ పడిపోయిందా, రక్తనాళ మీద ఇఫెక్ట్ పడిపోయిందా, ఏ మేరకు పడింది, ఆల్రెడీ ఏమైనా పుండు వచ్చిందా, పుండు వస్తే ఎంత మేర లోపలికి వెళ్ళింది, ఈ బోన్ వరకు పాకిందా, ఆ చుట్టుపక్కల టిష్యూస్కి పాకిందా, వీటన్నిటి బట్టి చూసి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు, షుగర్ కంట్రోల్కి ఇన్సులిన్ ఇస్తారు, చెక్ చేసి అడ్జస్ట్ చేస్తుంటారు. అలాగే ఎక్స్రే కొన్నిసార్లు తీస్తారు, బోన్ వరకు వెళ్ళిందనుకోండి, దానికి తద్వారా మరి ఎక్కువ రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే డ్రెస్సింగ్ ఓన్లీ పై డ్రెస్సింగ్ సరిపోతుందా, లేకపోతే ఆ పాడైన టిష్యూ కొంతవరకు డిబ్రైడ్మెంట్ అంటారు, సర్జరీ ద్వారా తీసేసి హెల్దీ టిష్యూ వచ్చే వరకు డైలీ డ్రెస్సింగ్ చేస్తుండొచ్చా, లేకపోతే కొంచెం ఇంకా ఆ తర్వాత ఊండ్ హీలింగ్ ఫార్ములాస్ అని ఉంటాయి, ఆయింట్మెంట్స్ చాలా మార్కెట్లో దొరుకుతుంటే సర్జన్ చూసి ఆయన రాస్తారు, ఆ ఊండ్ హీల్ అయ్యేదాకా చక్కని డ్రెస్సింగ్స్, చక్కని ఆయింట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఇంప్రూవ్ అయ్యేదానికి. సో ఒక నిరంతర యజ్ఞం లాంటిది పుండు ఒకసారి వచ్చిందంటే అది మానేదరక టెన్షన్ పడకుండా జాగ్రత్త వహిస్తూ మెయింటైన్ చేస్తే తప్పకుండా డయాబెటిక్ ఫుట్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మధుమేహం మూలంగా పాదాలు దెబ్బతినకుండా ఉండేందుకు కాళ్లను, పాదాలను తరచూ శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ కాసేపు పాదాలను ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటిలో ముంచి శుభ్రం చేసుకోవడం మరీ మంచిది. చెప్పులకు పాదాలకు మధ్య రాళ్లు పడకుండా చూసుకోవాలి. చెప్పుల్లో మేకులు, ముళ్ల వంటివి ఏమైనా ఉన్నది లేనిది తరచూ పరిశీలించుకుంటూ ఉండాలి. మడమపైన ఒత్తిడి పెంచే చెప్పులు ధరించకూడదు. మధుమేహుల కోసం ప్రత్యేకంగా తయారు చేసే డయాబెటిక్ ఫుట్వేర్ వాడటం శ్రేయస్కరం. కాలిగోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. ప్రార్థనా మందిరాలకు వెళ్లినప్పుడు పాదాలకు చెప్పులు ఉండవు. ఇలాంటప్పుడు కొబ్బరి చిప్పలు, పెంకుల వంటివి గుచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలు పాదాలకు చాలా వరకు సమస్యల్ని తగ్గిస్తాయి.